సో ఇంకా ఇంకా ఏం వెరైటీస్ నెక్స్ట్ అంటే మీకు ఇంకా మనకి ఇక్కడ చూడండి బెడ్స్ ఉన్నాయండి వరుసగా చెప్పే కదా 16 నుంచి మన దగ్గర ఉంటాయి బెడ్స్ ఉంటాయి అన్ని లెదర్. మీరు ఇప్పుడు ఆ వుడ్ కార్పెంటర్ పిలిచి వాడు చేయించుకొని వాడు ఫెవికాల్ అయిపోయిందన్నా వుడ్ అయిపోయిందన్నా మీరు ఎక్కడో పనిలో ఉంటే పిలిచేదానికన్నా జస్ట్ అదే రేట్ అవుతుంది. మేము కూడా క్యాలిక్యులేషన్ వేసాము. దాని బదులు ఇవి తీసుకెళ్ళి వేసుకుంటే చాలా స్టైలిష్గా లగ్జరీగా ఉంటాయి, ఎవరిని వచ్చినా కూడా వెరైటీగా ఉంటాయి అనమాట. సో అలానే లీజర్ చైర్స్ కూడా డిఫరెంట్ లీజర్ చైర్స్ బెడ్రూమ్లో ఖాళీ ఉన్నప్పుడు వేసుకోవడానికి లేదంటే టీవీ ముందు కానీ ఎక్కడైనా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అది అయిపోయినాక ఇవి మళ్ళీ మీకు ఇక్కడ లగ్జరీ సెక్షన్ అండి. సేమ్ మీకు బ్రాండెడ్ సోఫా విత్ 3+2 ఇక్కడ ఉంటాయి అనమాట. 3+2లో మీరు చూడండి మళ్ళీ మీకు రిక్లైనర్స్ 4 రిక్లైనర్స్ ఉంటాయి. ఓకే ఇవి ఓకే ఇవి సింగిల్ టచ్ కాదు, ఓకే 4 రిక్లైనర్ మోడల్స్. అండ్ మీకు ఇక్కడ చూడండి స్టెయిన్లెస్ స్టీల్ పట్టి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సోఫా కూడా ఇళ్లల్లో వేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నది కాన్సెప్ట్ ఇక్కడ. ఓ సింగిల్ టచ్ నాకు గుర్తులేదు. అండ్ మళ్ళీ సేమ్ ఇది కూడా ఏంటంటే మీరు కింద కనొచ్చు, మీరు ఇక్కడ చూడండి ఇది కింద కనొచ్చు. సేమ్ ఇందాక కింద చూసారు కదా సేమ్ అలానే మళ్ళీ బ్యాక్ అనేసి ఇది ఫోల్డ్ చేయొచ్చు. ఓకే కాకపోతే ఇది కొంచెం చిన్న సైజ్ అనుకుంటా కదండి, కింద చూస్తున్నారు సేమ్ సైజ్. సేమ్ అండి సేమ్ సైజ్ సేమ్. మీకు ఇవి 3+2 అన్నీ కూడాను 9/7 ఉంటాయి. 9/0.5 అలాగ ఉంటాయి అనమాట. కొంచెం పెద్ద సైజెస్ ఓకే కానీ బాగుంటాయి క్వాలిటీ. లెదర్ మీరు ఇప్పుడు ఇలా లెదర్ పట్టుకొని చూడండి ఎంత థిక్నెస్ ఉందో మీకు అర్థమైంది, ఎంత హార్డ్ ఉందో. సో కస్టమర్స్ ఇవన్నీ గమనించరండి. రేటు మాకు ఎంతసేపు రేటు తక్కువ వస్తుందా లేదా అలా చూడకూడదండి. మీరు రేట్ అడుగుతున్నప్పుడు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఉత్తర రేటే చూస్తే ఇంకేముంది, ఏదైనా కొనుక్కోవచ్చు. వాడు పుచ్చిపోయింది ఇస్తున్నాడో పండిపోయింది ఇస్తున్నాడో తెలియకుండా కొనుక్కొని ఉపయోగం ఉంది. అది నేను చెప్పేది. ఆల్వేస్ మీరు రేట్ చూడండి అని చెప్తాం. మీరు రేటుతో పాటు క్వాలిటీ చూడండి. క్వాలిటీ మీకు అర్థమైందంటే ఓకే దెన్ గుడ్. అది సో ఇది కూడా ఇంకొక కొత్త సోఫానే 3+2. ఇది కూడా చాలా బాగుంటుంది. సేమ్ అదే సైజు మీకు ఇలానే 4 రిక్లైనర్స్ ఉంటాయి. మళ్ళీ అవసరం లేకపోతే క్లోజ్ చేసి మళ్ళీ హెడర్స్ ఫోల్డర్స్ ఓకే అట్లా. వాటికి ఇలా లేదు కదండి, ఇట్లా మొత్తం అదే డిఫరెంట్ మోడల్ కదా. అది బ్యాక్ వేస్తుంది, ఇదేమో ముందుకు వచ్చి వెనక్కి వెళ్తుంది అట్లా. అదే అవసరం లేదనుకుంటే అవసరం లేదనుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ మీకు ఇలాగ ఉంటాయి. మీకు ఇక్కడ ఆపుకోవాలంటే ఇప్పుడు ఆగిపోయింది, మళ్ళీ ఆగాలంటే ఇక్కడ ఓకే మన కంఫర్ట్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా రిక్లైనర్ మళ్ళీ. దీనికి ఒకటే వచ్చినాయి అండి లేదంటే మొత్తం 4? మా దగ్గర అన్ని 3+2లో రిక్లైనర్ ఉంది అంటే 4 రిక్లైనర్ ఉంటాయి. ఓకే ఎవ్రీ సీట్ కార్నర్ ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. ఓకే ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది, ఎందుకంటే ఇందాక మనం ఆ మోడల్ ఆల్రెడీ కింద చూసాం కాబట్టి ఇది ఏంటంటే ఇలా క్లోజ్ చేసి ఉన్నది అన్నది కొంచెం డిఫరెంట్. అంటే మీకు ఇక్కడ చూడండి ఈ కుట్టు ఈ డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే చాలా డిఫరెంట్గా బాగుంటాయి అనమాట. మీకు ఏంటంటే సంథింగ్ డిఫరెంట్ ఉండాలి సోఫా వేసినప్పుడు ఇంట్లో. అరే ఎక్కడ కొన్నావు అని అడగాలి, అలా ఉండాలి. సోఫా కానీ బెడ్స్ కానీ ఏం వేసినా సరే అలా. మన రెడ్ స్టార్లో కొన్న వాళ్ళు చాలామంది అలా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సతీష్ బాగున్నాయి అమ్మా 1.5 year తర్వాత కూడా ఒక క్లయింట్ తీసుకుని చెప్తారు కదా, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అట్లా. డెఫినెట్లీ అండి, ఎందుకంటే బాగుంది అన్నప్పుడు మనం ఇంకో 10 మందికి కూడా సజెస్ట్ చేస్తాం అనమాట చాలా బాగుంది అనేసి. అవును డిఫరెంట్గా ఉండాలి అది. ఇంకా లీజర్ చైర్స్లోకి వచ్చినప్పుడు ఇది ఒక డిఫరెంట్ లీజర్ చైర్ అండి. ఈ లీజర్ చైర్ ఏంటంటే మీరు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి వదిలేస్తే బ్యాక్ వెళ్ళిపోద్ది కంప్లీట్గా. మళ్ళీ మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటూ ఆపాలంటే ఇక్కడికి వచ్చేసి ఆపేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. అండ్ కంప్లీట్గా 360 రొటేషన్. ఓకే అండ్ కంప్లీట్ జెన్యూన్ లెదర్. మళ్ళీ ఇది కేవలం మీకు 36,000 పడుతుంది ఫైనల్ ప్రైస్. ఓకే ఇది మూవ్ చేయడం కూడా సింపుల్, జస్ట్ ముందుకనేసి వదిలేయడమే. ఓకే కొంచెమే కావాలనుకుంటే కొంచెమే జస్ట్ అంతే వదిలేసి. ఫుల్గా అంటే నార్మల్ 3-4 స్టెప్స్ ఉంటాయి. మూమెంట్ కూడా బాగానే ఉంది. అన్నీ ప్యూర్ లెదర్ అండి. లెదర్ ఇష్టపడే వాళ్ళకి చక్కగా ఇక్కడికి వచ్చేసి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు లెదర్ అన్నారు అందుకే మీకు కొంతమంది ఫ్యాబ్రిక్ కూడా ఇష్టపడతారు కాబట్టి ఫ్యాబ్రిక్. ఇదేంటంటే కంప్లీట్గా కింద అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూర్చోండి దాని మీద కాళ్ళు పెట్టండి మీకు అర్థమవుతుంది దాని డిఫరెన్స్ తెలియాలంటే. దాని మీద కాళ్ళు పెట్టండి, మీరు ఊగితే ఆటోమేటిక్గా మీ స్టూల్ కూడా ఊగుతుంది.
అది బాగుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఉయ్యాలు ఇష్టపడే వాళ్ళకి కూడా చక్కగా ఉయ్యాలతో సంబంధం లేకుండా ఇది బాగుందండి. చక్కగా అంటే జనరల్ గా టీవీ చూడొచ్చు ఎంజాయ్ చేసుకుంటూ ఊగుతూ. స్టూల్ కూడా కదలదు కదా, ఇది ఏంటంటే స్టూల్ దగ్గర కదలటం వల్ల మీకు ఆ కంఫర్ట్ వేరేగా ఉంటుంది. అవును, ఆ రిలాక్సేషన్ అన్నది మంచిగా బాగుందన్నమాట. యా బాగుందండి. ఉయ్యాలు ఇష్టపడే వాళ్ళు చక్కగా ఇది కొనుక్కొని చక్కగా ఊగుకుంటూ చూడొచ్చు. అది కూడా మొత్తం కిందంతా 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అండి మొత్తం. ఓకే, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్, అందుకే ప్రీమియం ఉంటుంది. కూర్చుని చైర్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉయ్యాలన్నది చిన్నప్పటి నుంచి మనందరికీ చాలా ఇష్టం అనమాట. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఉయ్యాల ఊగటం అలాంటివి బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడు నేను కూర్చున్న చైర్ కూడా నాకు అలాంటి ఫీలింగే వచ్చిందన్నమాట. కాబట్టి మీరు చూడొచ్చు, చక్కగా కాలు దాని మీద పెట్టేసుకొని ఇలా రిలాక్స్ అవ్వుకుంటూ ఎంత రిలాక్స్గా ఉందంటే అంత రిలాక్స్గా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఉయ్యాలు ఊగుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఉయ్యాలతో సంబంధం లేకుండా చైర్ కొనుక్కొని అలా టీవీ ముందు వేసుకొని అలా రిలాక్స్ అవ్వకుంటూ చూడొచ్చు. సో మీరు చూడొచ్చు, నేను యాక్చువల్గా ఊగుతున్నాను. ఓన్లీ బాడీ కాదు, కాలు కూడా, మనం పెట్టుకున్న కాలు కూడా నేను పెట్టాను కదా, అది కూడా ఊగుతుంది. మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఊగుతున్నాను కానీ అది కూడా ఊగుతూ మంచి రిలాక్స్ ఫీలింగ్ అయితే నాకు బాగా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులోంచి లేకపోతే కావట్లేదు, కానీ తప్పదు, మీకు ఇంకా చూపించాలి కాబట్టి ఇంకా లెగుస్తాను. సతీష్ గారు, నేను ఇప్పుడే ఆ ఉయ్యాల చైర్ నాకు బాగా నచ్చింది, లేకపోతే కావట్లేదు అని చెప్పి లేసి వచ్చానులే, కానీ ఇక్కడ ఉయ్యాలు కనిపించిందండి, ఇది ఇంకా బాగుంది. అవునండి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో, మాది అపార్ట్మెంట్ నేను ఉండేది, నా అపార్ట్మెంట్లో ఇప్పుడు నేను ఉయ్యాలు వేయాలంటే స్పేస్ సేవింగ్ ఉండదు. ఎక్కడన్నా తగిలించాలన్నా ఓనర్ ఒప్పుకోడు, మనం జూలా తగిలించాలన్నా కానీ అన్ని కాంప్లికేటెడ్. ఇది అనుకోండి, ఎక్కడ కావాలన్నా అక్కడ వేసుకోవచ్చు. నాకు చూడగానే నచ్చింది, తీసుకెళ్ళేసినాక మా అమ్మాయి బాగా ఇష్టపడింది అనమాట. ఎందుకంటే చాలా స్మూత్ గా ఉంది, బాగుంటది. మీరు కూర్చోండి, మీకు అర్థం అవుతుంది. ఇదంతా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్, మీకు చాలా వెయిట్ ఆపుతుంది, 304 గ్రేడ్. సో చక్కగా మీరు ఉయ్యాలు ఊగొచ్చు. ఏదైనా టీవీ దగ్గర ఎక్కడన్నా, లేదు నాకు అక్కడ వద్దనుకున్నారు అనుకో, కొన్నాళ్ళు వద్దనుకుంటే స్క్రూస్ అన్ని నొప్పి తీసి పక్కన పెట్టేయడం, మళ్ళీ కావాలన్నప్పుడు ఫిట్ చేసుకోవడమే. ఎక్కడ కావాలంటే అక్కడ. కాంపాక్ట్ సైజు అండ్ అవునండి, మెత్తగా, చాలా ఫ్యాబ్రిక్ లో చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, మెత్తగా ఉంటుంది. సో మీకు కంఫర్టబుల్ సైజులో అండ్ మీకు ఎక్కువ స్పేస్ కూడా అవసరం, కరెక్ట్గా 4 feet ఉంటే చాలు. అవును, ఇది అందరూ కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉండదు కాబట్టి. స్టెయిన్లెస్ స్టీల్ తో ఉంటుంది, వెయిట్ ఆపుతుంది, చాలా బ్రాండెడ్ కంపెనీ, చైనాలో కూడా ఇది. నేను ఇప్పుడు ఇందాక మీరు చూసిన చైరు ఇది కూడా అంతా ఒకటే కంపెనీ అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటది అని చెప్పి నేను కూడా కూర్చొని ట్రై చేసి, కొంచెం యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ జూలాలు అవి అంటే ఎంత మీకు 20,000 30,000 అలా ఉంటాయి, కానీ ఇది ప్రీమియం. జనాలకి ఏంటంటే ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఇది 304 గ్రేడ్తో చేస్తారు. 304కి 204కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అవన్నీ ఏంటంటే 204 గ్రేడ్ వేసినప్పుడు ఏంటంటే క్వాలిటీ లూజ్ అయిపోయి మీకు వంగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక వెయిట్ పర్సన్ కూర్చున్నా కూడా ఏం కాదు. 304 గ్రేడ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందువల్ల ప్రైస్ ఉంటుంది అనమాట. మన వాళ్ళు ఏంటంటే ప్రైస్ ఎక్కువ అంటే నేను ఎలా చెప్తాను, మనం ఏం చెప్పగలం, మనం కూడా తెచ్చింది ప్రీమియము, డిఫరెంట్ తెచ్చినప్పుడు ప్రైస్ ఎక్కువ అంటే నేనేం చెప్పాలి. ఇది మనకి 55,000 పడుతుందండి, మామూలు ఎంఆర్పితో కాదు, మామూలు సేల్ ప్రైస్ చెప్తున్నాను. ఉంటున్నారు, నచ్చుతుంది కస్టమర్కి, ఎందుకంటే ఇప్పుడు అందరికి ఓన్ హౌస్ ఉండాలని లేదు కదండి. రెంట్ హౌస్ ఉన్నప్పుడు ఓనర్స్ ఒప్పుకోడు, మేక్ కొడతానంటేనే ఒప్పుకోడు. ఇవనుకోండి ఎక్కడైనా వేసుకోవచ్చు, టీవీ దగ్గర జస్ట్ అట్లా ఊగుతా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అది డిఫరెంట్ సైజ్. అదే ఇలాంటి వెరైటీస్ కావాలంటే మన దగ్గర అది బాగుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెంట్ కాఫీ టేబుల్స్ ఉన్నాయండి. మీకు కాఫీ టేబుల్స్ చూసినప్పుడు ఏంటంటే మీకు చాలా వెరైటీగా ఉంటుంది, వెనీర్ ఫినిష్ తో ఉంటుంది. ఈ కాఫీ టేబుల్ ఏంటంటే మీరు ముందుకు లాగినప్పుడు ఇలా ఫ్రంట్ కి వస్తుంది, ప్లేట్ పెద్దది, బాహుబలి ప్లేట్ లాగా, మండీలో ఉంటాయి కదా, మండీ ప్లేట్ లాగా. అంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్, ఇది చిన్నది స్టోరేజ్ తో పాటు ఉంటుంది. మళ్ళీ వెనకమాల ఇంకో స్టోరేజ్ ఇచ్చాడు, ఇది ఒక స్టోరేజ్ ఉంటుంది. సో ఒక డిఫరెంట్, కొంచెం పెద్దగా అవ్వాలనుకున్నప్పుడు, మనకు అది ఏం వద్దులే అనుకున్నప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ కి జస్ట్ ఇలా పుష్ చేస్తే చాలు, అయిపోయింది. స్మాల్ సైజ్. ఇది చెక్క ఏంటిదండి? ఇది మామూలుగా మీకు ఎండిఎఫ్ మీదే వెనీర్ ఫినిష్ చేస్తారండి. ఎందుకంటే మీరు మళ్ళీ ప్లైవుడ్ వేస్తే కాస్ట్ పెరిగిపోతుంది. ఇదే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 38,000 ఉంటుంది. ఎందుకంటే ఇంత వెరైటీస్ ఎక్కడ ఉన్నాయి, వెరైటీ ఉండాలి కదా. సో ఇది వచ్చేసి రెగ్యులర్ మోడలే, ఇది కూడా మనకి బాగానే వెళ్తుంది. స్టోరేజ్ కానీ ఇవన్నీ చూస్తే ఏమిటంటే ఇది స్టోరేజ్ ఎక్కువ ఉండదు మీకు, కాకపోతే డిఫరెంట్ లుక్ బాగుంటుంది, స్టైలిష్ గా ఉంటుంది అంతే. ఇది కూడా మంచి మీకు పైన దీని టాప్ వచ్చి సింటెడ్ స్టోన్ అనమాట.
దీనికి మీ సెంటర్ స్టోన్ ఏంటంటే మీకు అది చెప్పే కదా, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్. అవును. ఓకే. ఇంకేం కావాలన్నా చేసుకోవచ్చు దాని మీద. ఇది ఒక కంఫర్టబుల్ అండ్ డిఫరెంట్ సైజు, డిఫరెంట్ కాఫీ టేబుల్. బాగున్నాయి ఈ రెండు కూడా, చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన దగ్గర కాఫీ టేబుల్స్ చాలా మంది అంటారు మీ దగ్గర ఏంటండి 10,000కి 15,000కి లేవండి. నేను పెట్టనండి, రెగ్యులర్ ఎందుకండి, మా రెగ్యులర్ అమ్ముకోవడానికి కాదు కదా. మనం మామూలుగా మన నార్మల్ అయితే మీరు ఇప్పుడు దీని మీద కూరగాయలు కట్ చేసినా గీతలు పడతాయి, జనరల్ గా అయితే అలా ఉండదు కదా. ఉండదు, దాన్ని చాలా అపురూపంగా చూసుకోవాలి, చిన్నపిల్లలు చూసుకోవాలి. బట్ దీన్ని ఎలా వాడినా ఏం కాదు, అంతే ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇంకా డైనింగ్ టేబుల్స్ వెరైటీస్ చూపిస్తాను. సో ఇప్పటి వరకు అయితే మనం స్మార్ట్ బెడ్స్, అలాగే సోఫాస్, ఇంకా చాలా వెరైటీస్ కూడా చూసాం కదా. ఇప్పుడైతే డైనింగ్ టేబుల్స్ కూడా చూసేద్దాం, అవి ఎలా ఉన్నాయో కూడా మీకు చూపించేస్తాను రండి. ఓకే, మొత్తం ఇదంతా డైనింగ్ టేబుల్ సెక్షన్. అవునండి, ఈ ఫ్లోర్ ఎస్పెషల్లీ ఫర్ డైనింగ్ సెక్షన్ అండి. ఓకే. డైనింగ్ లో మీకు ఇంపోర్టెడ్ లో ఆల్మోస్ట్ 25 మోడల్స్ డిస్ప్లే పెట్టాం మేము. ఓకే. ఎవరు బెటర్ అసలు అన్ని, ఎందుకంటే కాస్ట్ కూడా ఉంటాయి, మళ్ళీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి, అన్నీ ఉండాలి. సో మనం ఏంటంటే మన దగ్గర డైనింగ్ టేబుల్స్ మీకు సింటెడ్ స్టోన్స్ అయితే 36,000 నుంచి ఉన్నాయి. అదే మామూలుగా మార్బుల్స్ అయితే మీకు 75,000, 80,000 నుంచి ఉన్నాయి. ఇటాలియన్స్ అయితే కొంచెం కాస్ట్ ఉంటాయి అనమాట. ఇది ఇటాలియన్ మార్బుల్ అండి, ఒరిజినల్ ఇటాలియన్ మార్బుల్ స్టోన్ అనమాట ఇది. ఓకే. కంప్లీట్ గా. ఓకే. అలానే అది కూడా అంతే. ఇది కూడా మీకు ఏంటంటే ఇటాలియన్ మార్బుల్, మీకు లోపల చెమ్కీల్లా కనపడతా ఉంటాయి కొంచెం సైడ్ గా చూస్తున్నప్పుడు. ఇది కూడా మా ఇటాలియన్ మార్బుల్సే. అవునవును, అక్కడక్కడ. దాంతో పాటు ఏంటంటే మీకు ఇది ఆనెక్స్ లో అవును, ఇవి ఎంత స్టెయిన్లెస్ స్టీల్. మీకు స్టెయిన్లెస్ స్టీల్ లో మనోళ్ళకి ఏంటంటే చాలా మందికి తడిగొడ్డేసి తుడిస్తే కింద కలర్ పోవడం కానీ అలాంటివి జరుగుతాయి అంటారు. కానీ మేమేం చేస్తామంటే ఆ స్టెయిన్లెస్ స్టీల్లో ఒక ఆయిల్ మిక్స్ చేపిస్తాం. దానివల్ల ఏంటంటే మీకు తడి తగిలినా కూడా ఏం కాదు. బట్ అవాయిడ్ చేయమని చెప్తాం కానీ ఎవరు వినరు కదా, ఎవరు వినరు. తుడుస్తూ ఉంటారు మనకి. ప్లస్ ఈ చైర్ ఏంటంటే మీకు రొటేటింగ్, మీరు కూర్చొని చూడండి, చాలా కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా క్వాలిటీ. యాక్చువల్లీ ఇది చాలా క్లాస్ గా ఉంది, గ్లాస్ బాగుంది, కింద కూడా చాలా రిచ్ లుక్. అంటే ఇది వచ్చేసి టేబుల్ కూడా 6x3.4 సైజు. ఓకే. అండ్ ఆనెక్స్ ఇది కంప్లీట్ గా. మీకు ఆనెక్స్ అని తెలియాలంటే మీరు కంప్లీట్ గా ఏంటంటే ఇక్కడ లైట్ వేసి చూడండి, లైట్ ఇట్లా వేసి చూసినప్పుడు ఇట్లా కనపడాలి, కనిపిస్తుంది ఒరిజినల్ అనమాట. అంటే మనకి పైన లైట్ ఉండే వాళ్ళు కనపడగా, మామూలుగా అయితే దగ్గరగా బాగా కనిపిస్తుంది అనమాట. సో అట్లా ఇవి ఆనెక్స్. సో ఈ సెక్షన్, ఈ లైన్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్ ఇటాలియన్ ఆనెక్స్ పెట్టాం కంప్లీట్ గా. ఓకే. ఇది డిఫరెంట్ గా ఉండాలి, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది వుడెన్ అండి, వుడెన్ టేబుల్. ఇది బాగా ప్రీమియం మోడల్, చాలా క్లాసీ లుక్. వైట్ ఇష్టపడే వాళ్ళు అసలు కళ్ళు మూసుకొని కొంటారు వచ్చి. బాగుంది, యాక్చువల్లీ దొరకదు అనమాట ఎక్కడ కాంబినేషన్. సో ఇది వుడ్ ఎంత, మీకు ఏంటంటే సాలిడ్ వుడ్. మీకు చైనాలో ఏంటంటే సాలిడ్ వుడ్ అన్నారు అంటే అది టేక్ వుడ్ అని అర్థం. మనకేంటి చిన్నప్పటి నుంచి టేక్ వుడ్ అనేది ఒకటే తెలుసు, కానీ చైనాలో ఏంటంటే నీ వుడ్ కానివ్వండి, పైన్ వుడ్ కానివ్వండి, చాలా వుడ్స్ ఉంటాయి, అవన్నీ సాలిడ్ వుడ్ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో ఇది సాలిడ్ వుడ్ అంటాం మనం. సో అంటే మనకు దగ్గర వచ్చేసరికి టేక్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇంకా మీకు టేక్ తో పాటే అన్ని ఇవన్నీ టేక్ తో పాటే సమానం అనుకోవాలి మీరు. అలానే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇటాలియన్ స్టోనే, ఇటాలియన్ మార్బుల్, ఒరిజినల్ ఇటాలియన్ మార్బుల్. కింద కూడా చూడండి, కింద బల్ల కింద ఫ్యాబ్రిక్ ఉంటుంది, పట్టుకొని చూడండి అంత స్టైలిష్ ఉంటుందో చూడండి. సో అలా డిఫరెంట్ క్వాలిటీ. మీకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ బేస్లు మన దగ్గర కస్టమైజేషన్ ఏంటంటే అంటే మార్బుల్స్లో కానివ్వండి, చైర్స్లో కానీ మీకు చైర్లో కూడా కలర్ కావాలంటే చేంజ్ చేపిస్తా, కానీ వెయిట్ చేయాలి 45 to 60. అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు ఈ టాప్ నచ్చింది, ఈ బేస్ నచ్చింది అనుకోండి, మ్యాక్సిమం ట్రై చేస్తాం చేంజ్ చేయడానికి. లేదు అంటే కనుక మనం అక్కడే చేంజ్ చేసి చైనాలోనే తెప్పిస్తాం కూడా. కాకపోతే టైం పడుతుంది, ఏదైనా టైం. బట్ మీకు కావాల్సింది అయితే మనం మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే ఇదండి, ఈ కింద వచ్చి ఇప్పుడు మార్బుల్ ఇది మీకు ఇది 80,000 అట్లా వస్తుంది. మీరు ఈ చైర్ కూడా ఒకసారి ఒక చేతి ఎత్తడానికి ట్రై చేయండి, సింగిల్ చేత్తో. సింగిల్ అంటే కొంచెం రెండింటితో అయితే కొంచెం ఎత్తగలను కష్టం మీద. కానీ ఇది కూడా హెవీగా ఉంటుంది, అంటే బడ్జెట్లో ఇచ్చేది కూడా హెవీది. ఎందుకంటే పర్సనల్గా నేను వెళ్ళి కూర్చొని చెక్ చేస్తా ఏదైనా సరే. ఇక్కడ ఉన్న ప్రతి ఐటము నేను వెళ్ళి సూపర్వైజ్ చేసే తెస్తా.
ఊరికనే ఏదో డబ్బులు పెట్టేసాం తెచ్చేసాం అమ్మేసాం అన్నట్టు ఉండకూడదు అనమాట. క్వాలిటీ ఇవ్వాలా, ఖచ్చితంగా మీరు వెళ్ళి చెక్ చేసుకొని కంపల్సరీ. నేను కంపల్సరీగా చైనా వెళ్ళినప్పుడు కూడా చైనానే, అన్ని చైనాయే. నేను ఫ్రీ టైం చూసుకుంటాను. మార్కెట్లో కొన్ని మార్కెట్ కొన్ని కంపెనీకి వెళ్తాం అనమాట. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి కొత్త వెరైటీస్ ఏమి వచ్చినా తెలుస్తూ ఉంటాయి. ఫ్యాక్టరీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం బల్క్ క్వాంటిటీ కొనాలి కాబట్టి అప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తాం. అట్లా మనకి మంచి మంచి క్వాలిటీ ఉన్నాయని ఎతికి తీసుకొస్తాం. సో అట్లా ప్రతిదీ టేబుల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి మీకు. డిఫరెంట్ చైర్ మోడల్స్ కూడా ఒక్కోదానికి ఒక్కో డిఫరెంట్. మన దగ్గర చాలా అండి, మీకు అదే చెప్పే 25 మోడల్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఎంత అంటే ఇన్ని చైర్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా కస్టమర్స్కి ఏంటంటే డిఫరెంట్గా ఇవ్వాలి అన్నదే కాన్సెప్ట్ ఇక్కడ మనది. డిఫరెంట్గా ఉండాలి, అన్ని డిఫరెంట్గా ఉండాలి అన్నది కాన్సెప్ట్లో చూస్తాం. సతీష్ గారు ఈ కన్సోల్ గురించి కూడా చెప్పరా? ఇవి కూడా బాగున్నాయి. ఇవి బ్లాక్ చూసాను యాక్చువల్లీ. అవునండి, ఇది ఆర్టిఫిషియల్ మార్బుల్ అండి కన్సోల్స్. మన దగ్గర కన్సోల్స్ అంటే మీకు 35,000 అట్లా ఉంటాయి, 30,000 35,000 అట్లా వస్తాయి. అండ్ 40-45 కూడా ఉన్నాయి అనమాట. ఇదంతా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్. మీకు ఇది 204 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇందాక మీకు జూలా చూపించాను కదా, అది 304. ఎందుకంటే ఈ కన్సోల్ కి మళ్ళీ 304 వేస్తే చాలా కాస్ట్ అవుతుంది. అందువల్ల 204 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ వేపిస్తాము. దాని మీద మళ్ళీ మీకు గోల్డ్ పౌడర్ కోటెడ్. మనకి గోల్డ్ అంటే బాగా ఇష్టం మన వాళ్ళకి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతా గోల్డ్ పెరిగిన వాళ్ళే కదా, అంతా గోల్డ్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇట్లా కన్సోల్స్ అన్ని డిఫరెంట్ గా చేపిస్తాము. మీకు ఇది కూడా మార్బుల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేయొచ్చు, కాకపోతే 45 to 60 days మళ్ళీ. ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ దానికి డిఫరెంట్ దీనికి డిఫరెంట్ వాడుతున్న ప్రాబ్లం అయితే ఏముండదండి. మీరు అవంటే రెగ్యులర్ యూసేజ్ చేసి, ఇవి మనం ఏం యూసేజ్ చేయం. జస్ట్ అంటే ఒక ఖాళీ స్పేస్ లో కన్సోల్ పెట్టి దాని మీద ఒక దేవుడు బొమ్మ ఏదో పెడితే అందం కోసం పెట్టడమే కానీ దానికోసం మళ్ళీ 304 గ్రేడ్ వేస్తే చాలా అవుతుంది. అఫ్ కోర్స్ లగ్జరీ ఎవరైనా విల్లాస్ వాళ్ళైతే డెఫినెట్ గా చైనా వచ్చినప్పుడు ప్రీమియం కొంటారు. ఓకే, సో ఇదైతే కన్సోల్ అండి. అంటే మనకి అపార్ట్మెంట్స్లో ప్లెయిన్గా గోడ వచ్చేసి అక్కడ మనకి ఏమీ లేకుండా, అంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కబోర్డ్స్ లాగా అట్లా సెల్ఫ్ లాగా అలా ఏం కట్టట్లేదు, ప్లెయిన్గా వదిలేస్తున్నాయి కదా. సో అక్కడ ఏదన్నా పెడితే బాగుండు, ఒక దేవుడు బొమ్మ కానీ లేదంటే ఒక ఫ్లవర్ వాజ్ కానీ ఏమైనా కొంచెం డిఫరెంట్గా లుక్ మార్చడం కోసం పెట్టాం కదా, అలాంటప్పుడు ఇది తీసుకొని దీనిపైన మీకు ఎలాంటివి అయితే పెట్టాలనిపిస్తే అలాంటివి పెట్టేసుకుంటే బట్టి లుక్ అదిరిపోద్ది అనమాట. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ వైట్ ఉంది, అక్కడేమో బ్లాక్ ఉందన్నమాట. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇదేంటంటే మీకు ఇటాలియన్ మార్బుల్ అండి, కంప్లీట్గా ఇటాలియన్ మార్బుల్. దీని చైర్ కూడా అన్ని డిఫరెంట్గా ఉంటుంది, దీని బేస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి కింద స్టెయిన్లెస్ స్టీల్ బేసెస్ ఉంటాయి అనమాట మన అన్ని. కంప్లీట్గా మోస్ట్లీ నేను ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్ పెడతాను, వుడ్ కూడా పెడతాం. కొంతమందికి వుడ్ ఇష్టం, కొంతమందికి స్టెయిన్లెస్ స్టీల్ ఇష్టం. వుడ్ కూడా బాగుంటాయి అనమాట. ఇది కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ. మళ్ళీ ఇది కూడా వచ్చేసి మీకు 75,000 అట్లా పడుతుంది సెట్ అంతా. మీకు చాలా కంఫర్టబుల్. ఇదే మార్బుల్ అండి, ఇది న్యాచురల్ మార్బుల్ మీద 5D ప్రింట్ అండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అంతకుముందు మీకు అన్ని ప్లేన్ వచ్చాయి, ఇప్పుడు ఏంటంటే కొత్తగా 3D ప్రింట్ 5D ప్రింట్. నేను స్టార్ట్ చేసినప్పుడు 3D ఉంది, ఇప్పుడు 5D. ఓకే, ఇప్పుడు 5D వచ్చింది అనమాట. మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా వేస్తారు. సపోజ్ మీ ఫోటో చేయమన్నా వేస్తారు, కాకపోతే బల్క్ క్వాంటిటీ ఒక 50 పీసులు అడుగుతాడు. అంటే కష్టం కదా. అంతే మరి. ఎప్పుడైనా చైనాలో బల్క్ క్వాంటిటీ కావాలంటే మీకు డెఫినెట్గా బెస్ట్ ప్రైస్ వస్తుంది, కాకపోతే అన్ని తీసుకొచ్చి మనం అమ్మగలమా లేదో చూసుకోవాలి. అదే వాడేసింది తెస్తే ఏ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి స్టెయిన్లెస్ స్టీల్ లో కింద ఎస్ సింబల్. అవును, చాలా డిఫరెంట్ లుక్, చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. బ్లాక్ మార్బుల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఈ బ్లాక్ న్యాచురల్ మార్బుల్ మీద న్యాచురల్ మార్బుల్ ఇది కూడా. ఓకే, అంటే మీకు ఈ కరువులు ఉంటాయి, వద్దనుకుంటే మారుస్తాము. మీకు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఈ పైన మీరు మార్బుల్స్, మా దగ్గర శాంపిల్స్ కూడా ఉన్నాయి 16 ముక్కలు. ఏ మార్బుల్ కావాలంటే ఆ మార్బుల్ వేయించుకోవచ్చు. ఓకే, 45 to 60 days. ఓకే ఓకే, నేను కింద చూసాను ఒక దగ్గర మార్బుల్స్. అవి ఆ మార్బుల్స్ మీకు ఏం కావాలంటే కలర్ కాంబినేషన్ మీకు ఏం కావాలంటే అవి. సో ఇవి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే సేమ్ ఇవే. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 1,20,000 నుంచి 1,50,000, 60 చైర్ని బట్టి ప్రైస్ మారుతాయి. మీరు చైర్ ఏదో డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటే అది ఇప్పుడు రొటేటింగ్ చేసుకున్నాను అనుకోండి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ చేసినప్పుడు ఒకటి. ఇప్పుడు ఈ చైర్ ఉంది మీకు వెనకమాల బ్యాక్ సైడ్ వెనీర్ ఫినిష్ ఉంది, దానివల్ల ప్రైస్ మారిపోతూ ఉంటాయి. అట్లా ప్రతిదీ ఏంటంటే చైర్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. సో జనరల్గా అంతే. జనరల్గా మీకు ఓన్లీ టేబుల్స్ అంటే మీకు 70,000, 80,000 ఉత్త టేబుల్. అదే చైర్స్తో కలిపినప్పుడు ఏంటంటే 120, 130, 150 అట్లా వెళ్ళిపోద్ది అనమాట. అదే ఇటాలియన్ మార్బుల్స్ అనుకోండి మీకు 1.5 పైనే ఉంటాయి. అవును, ఎందుకంటే నార్మల్ మార్బుల్తో పోలిస్తే ఇటాలియన్ మార్బుల్ అనేది ఇంకా ఎక్కువ షైనింగ్ గా, ఇంకా ఎక్కువ టెంప్టింగ్ గా ఉందన్నమాట చూడటానికి, అది కొనుక్కోవాలన్నట్లుగా బాగుంటుంది అనమాట. సో అట్లా మీకు చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఇది ఎక్స్ ఉంటుంది.
ఓకే నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ గోల్డ్, ప్లాటినం గోల్డ్ అంటారు దాన్ని. ఓకే ప్లాటినం గోల్డ్ అంటే మీకు పీవీడీ కోటింగ్ వేస్తాడు అనమాట. సో డిఫరెంట్గా ఉంటాయి అన్ని. మన దగ్గర ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఇన్ని మోడల్స్ ఉండటం వల్ల కస్టమర్కి కూడా ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వగలుగుతాం. సో కస్టమర్కి ఏదైనా నచ్చితే డెఫినెట్గా వీఆర్ గివింగ్ బెస్ట్. ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఆ మార్బుల్ నచ్చి వేరే చైర్ ఏదైనా నచ్చినా కూడా మీరు అలా ఇచ్చేయడానికి చేయొచ్చు. కానీ ఇటాలియన్ మార్బుల్స్ ఏంటంటే బరువు ఎక్కువ ఉంటాయి, కొన్ని వెయిట్ ఆపలేవు, కొన్ని వెయిట్ ఆపగలుగుతాయి. అది మన మెయిన్ హెడ్ ఉంటాడు, ఫిట్టింగ్ హెడ్, అతనికి తెలుస్తుంది అనమాట. అతను చెప్తాడు బట్టి సార్ ఇది సెట్ అవుతుందంటే వదిలేయడం ఇంకా అట్లా. అండ్ ఇవి కూడా షేప్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. కన్సోల్స్ అండి, కన్సోల్స్ మీకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఒక బ్లాక్ కలర్ ఉంటుంది, అది సింటెడ్ టాప్ ఉంటుంది, అది వచ్చేసి గ్లాస్. అవును, కంప్లీట్ గా డిఫరెంట్ మోడల్స్, అన్నిట్లోనూ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ గా, అన్ని డిఫరెంట్ ఉంటాయండి. ఒకటే పెడితే ఎవరు కొనరు కదండి. రోజు మీరు ఒకటే కూర అన్నం పెట్టినా ఎవరు తిండు కదా. అలానే వెరైటీస్ అందులో ఇంత పెట్టి కొంటున్నప్పుడు ఖచ్చితంగా వెరైటీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. మనం కూడా ఏంటంటే వెరైటీస్ ఇవ్వడానికి ఇష్టపడతాం. కస్టమర్స్ వెరైటీ కొత్త కొంటారంటే నేను కూడా ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినాక మన కళ్ళు కూడా అన్ని వెరైటీస్ ఎతుకుతూ ఉంటాం. ఎంతసేపు నేను నార్మల్గా అసలు చూడను, ఏవో నాకు 5 కిలోమీటర్ల మార్కెట్ ఉన్నా కూడా నాకు నచ్చాలి, కంటిలో పడితేనే తెస్తా. అంత డిఫరెంట్గా ఉండాలన్నమాట అట్లా. ఇది కూడా రొటేటింగ్ చైరు. ఇది ఆర్టిఫిషియల్ మార్బుల్, ఇది రొటేటింగ్ చైరు. అవునవును, రొటేటింగ్ చైరు, అదో కంఫర్టబుల్. బాగున్నాయండి అన్ని, చాలా కంఫర్ట్గా, చాలా లగ్జరీగా ఉంటాయి, యూనిక్ గా కూడా ఉన్నాయి. మెయిన్ యూనిక్ అండి. అవును, మనకి ఇప్పుడు నేను అదే చెప్పాను ఫస్ట్ లోనే మీకు, 100 గొర్రెల్లో నేను కాదు, ఒక డిఫరెంట్ నేను. నా షాప్కి రావాలి అంటే జనాలు కూడా అంతే ఆలోచించాలి, నాలాగా ఆలోచించాలి. అరే రెడ్ స్టార్కి వెళ్ళాలంటే డిఫరెంట్ గా దొరుకుద్ది అనేది వాళ్ళకి ఒకటి రావాలి. అలా యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకి రెడ్ స్టార్ బాగుంటది. అప్పుడు ఎవరు ప్రైస్ గురించి మాట్లాడరు, ఎందుకంటే అది రెగ్యులర్గా ఎక్కడ బయట దొరకదు వాళ్ళకి, ఆ ప్రైస్ కూడా కనపడదు. అలా అని మనం కూడా రీజనబుల్గా పెడతాము, రీజనబుల్గా ఇస్తాము. డెఫినెట్గా మీరు బెస్ట్ ప్రైస్ కావాలంటే స్టోర్కి రండి, కంఫర్ట్స్ అవన్నీ చెక్ చేసుకోండి, విల్ గివ్ ద బెస్ట్ ప్రైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా యూనిక్గా ఉన్నాయి, మా ప్రేక్షకులందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు చూడని ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసాము. అండ్ మీరు కస్టమైజ్ కూడా చేస్తా అంటున్నారు, ఇన్ కేస్ మాకు కావాల్సిన కలరు, మాకు కావాల్సిన మోడల్స్ కూడా చేస్తా అంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ సతీష్ గారు చెప్పినట్లు మీరు ఆన్లైన్లో చూసో లేదంటే ఇలా కాకుండా స్టోర్కి రండి, వచ్చి మీకు ఏది కావాలి ఏంటి అన్నది మొత్తం సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి ప్రైసెస్ కూడా మాట్లాడుకొని తీసుకెళ్ళండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా అంతే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మన దగ్గర ఇంపోర్టెడే ఉంటాయండి. మీరు స్టోర్కి రండి, మా దగ్గర క్వాలిటీ చెక్ చేసుకోండి. మేము లెదర్ థిక్నెస్లు కానీ మన లెదర్ శాంపిల్స్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు కంఫర్ట్ ఫీల్ అయినప్పుడే మీకు సోఫా నచ్చిందంటే డెఫినెట్గా విల్ గివ్ ద బెస్ట్ ప్రైస్ అండి. సో మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంటుంది, కాకపోతే 45 to 60 days టైం పడుతుంది. మీరు ఏం కస్టమైజేషన్ చేయించుకున్నా మీకు అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ నేను ఉన్నప్పుడు మీరు ఒక 3 months ముందు ప్లాన్ చేసుకుంటే మీకు కావాల్సినవి కూడా కలర్ చేంజ్ చేసి తెప్పించగలుగుతాం అనమాట. అలానే మీకు అపార్ట్మెంట్ కానీ విల్లా కూడా ఉన్నా కూడా మీరు చైనాకి రావాలి, మీరు ఖచ్చితంగా అంటే స్టెయిన్లెస్ స్టీల్ కిచెను, వార్డ్రోబ్స్, ఒక లగ్జరీ ఫర్నిచరు అంతా కూడా మీరు అక్కడ కొనుక్కోవాలి అనుకుంటే మనం తీసుకెళ్తాము. వీసా ప్రాసెస్ మనమే చేస్తాము, అండ్ అకామిడేషను, ఫుడ్డు అన్నీ మనమే అరేంజ్ చేస్తాము. చక్కగా మీరు వచ్చి అక్కడ కొనుక్కోండి, మనం డోర్ డెలివరీ చేస్తాము. డోర్ డెలివరీ వచ్చేదాకా కూడా మాదే బాధ్యత. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనది వేర్ హౌస్ ఉంది, అక్కడ కూడా పెడతాము. సో మీకు ఏం కావాలన్నా మనము దగ్గరుండి అన్నీ చేపిస్తామండి. మన యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం చేసిన వీడియోస్, మనం ఇంపోర్ట్ చేసిన ఇళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మేము ఆ లింక్స్ కూడా పంపిస్తాము. మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఎట్లా ఉంటుంది అనేది. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేను చైనాలో ఉంటాను. మీకు ఏదైనా కావాలన్నా మాకు ఫోన్ చేస్తే, నేను ఒక నెంబర్ మా దగ్గర ఉంటుంది 9639638999. ఆ నెంబర్ కాల్ చేయండి, నేను తీసుకుంటాను, మాట్లాడొచ్చు నాతో పాటు. మీకు ఏం కావాలన్నా మనం అరేంజ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెడ్ స్టార్ ఇంపోర్ట్ ఫర్నిచర్.